హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా హోమ్ రెమెడీస్. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే చాలు మనం ఎక్కువగా వినే పదం ఏదైనా ఉంది అంటే బాడీ డీహైడ్రేట్ అయింది అని చెప్పి, అవునా? సో అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి, దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, డీహైడ్రేషన్ అయినప్పుడు మనం ఎటువంటి డ్రింక్స్ తీసుకోవాలి, అలాగే డీహైడ్రేషన్ అవ్వకూడదు అంటే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాని లక్షణాలు అన్నీ కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా అసలు మన బాడీ డీహైడ్రేషన్కి గురి అయినప్పుడు మనం ఇంట్లోనే చేసుకునే ఒక సింపుల్ టెస్ట్ కూడా ఉంది, ఓకేనా? అది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అసలు డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే, మనం తీసుకునే వాటర్ కంటెంట్ తక్కువగా ఉండి మనకి స్వెట్ రూపంలో బయటకి వెళ్ళే వాటర్ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు మన బాడీ డీహైడ్రేషన్కి గురి అయింది అని చెప్తారు. మనందరికీ తెలుసు, సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండలు ఎక్కువగా ఉంటాయి, అవునా? అలాంటప్పుడు మనం ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, లేదు వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆటోమేటిక్గా మనకు చెమట అనేది ఎక్కువగా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న లవణాలన్నీ కూడా ఆ చెమట రూపంలో వెళ్ళిపోతాయి. దానికి తగ్గట్టు మనం వాటర్ తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో దాన్ని మనం కన్సిడర్ చేయకోకుండా వాటర్ తీసుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ అనేది డీహైడ్రేట్కి గురి అవుతుందన్నమాట, ఓకేనా? సో హైడ్రేషన్ అంటే ఏం లేదు, బాడీకి సరిపడిన వాటర్ ఉండి మన బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉండే సిచ్యువేషన్ని హైడ్రేషన్ అంటారు. ఒకవేళ అలా లేకపోతే దాన్ని డీహైడ్రేషన్ అంటారు, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు డీహైడ్రేషన్ మనకి అయింది అని చెప్పి మనం తెలుసుకోవడానికి కొన్ని మెయిన్ సిమ్టమ్స్ అయితే మన బాడీ మనకి చూపిస్తుంది అన్నమాట. ఇంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది, నోరు అనేది పొడిబారుతూ ఉంటుంది, అలాగే హెడేక్గా ఉంటుంది, తర్వాత యూరిన్ అనేది సరిగా రాదు, ఒకవేళ వచ్చినా అది చాలా కాన్సన్ట్రేషన్తో కూడి ఉంటుంది, అలాగే అక్కడ ఇరిటేషన్ కూడా ఉంటుంది. ఇంకా కొంతమందికి తల తిరగడము, ఎక్కువగా హెడేక్ రావడము ఇలాగంతా ఉంటుంది, అంటే చాలా నీరసపడిపోతూ ఉంటారనమాట. ఎస్పెషలీ ఎక్కువ ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ అయినప్పుడు ఎక్కువ నీరసం కూడా వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇలా ప్రెస్ చేసి ఒకసారి వదిలేస్తే అది ఎంత ఫాస్ట్గా మళ్ళీ మామూలు స్టేజ్లోకి వెళ్తుంది అనే దాన్ని బట్టి మన బాడీ డీహైడ్రేషన్ లెవెల్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు అది కొంచెం త్వరగానే లోపలికి వెళ్ళిపోయింది, అవునా? అదే కొంతమందికి ఇది ఇలానే జస్ట్ ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తాను చూడండి, ఇప్పుడు ఇది ఏ స్టేజ్లో ఉందో అలా ఉండిపోతుంది, అప్పుడు వాళ్ళ బాడీ డీహైడ్రేషన్లో ఉంది అని మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ అన్నీ అందరికీ ఉండాలని కాదు, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి కొన్ని రకాల సిమ్టమ్స్ అనేవి మన బాడీ షో చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డీహైడ్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాని సిమ్టమ్స్ తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అసలు డీహైడ్రేట్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి ఫస్ట్, ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎక్కువగా నీళ్ళు అనేది తీసుకుంటూ ఉండాలి. చాలామంది నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అది ఎప్పుడు తాగుతూ ఉంటారు అంటే, మనకి టిఫిన్ అయినప్పటి నుంచి ఇంకా మళ్ళీ పడుకునే ముందు వరకు చాలామంది చాలా వాటరే తాగుతూ ఉంటారు. కానీ అలా కాదనమాట, మార్నింగ్ టైంలో మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే పరగడుపున టిఫిన్ చేయడానికంటే ముందు మనం ఏ వాటర్ అయితే తీసుకుంటామో ఆ వాటర్ మన బాడీకి చాలా మంచిది. క్లీనింగ్ ప్రాసెస్కి కానీ, బాడీని హైడ్రేటింగ్గా ఉంచడానికి కానీ ఆ వాటర్ చాలా యూజ్ అవుతుంది. డే టైంలో మనం తీసుకునే వాటర్ అంతా కూడా బయట వేడికి తగ్గట్టుగా మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఆ వాటర్ అనేవి సరిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవి మనకి అంతగా యూజ్ అవ్వవు, ఓకేనా? మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ అంటూ ఖచ్చితంగా తాగాలి. ఇంకా హెవీ వర్కౌట్స్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవడం చాలా మంచిది, ఓకేనా? అది అంతేకాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే వాటర్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీడలో ఉండి పని చేసుకునే వాళ్ళకి ఎక్కువ వాటర్ అవసరం రాదు, అదే ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకి వాటర్ అనేది చాలా ఎక్కువ అవసరం అవుతాయి.
సో నెక్స్ట్ వచ్చేసి చెమట రూపంలో మనకి సోడియం పొటాషియం వంటి లవణాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనం కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అలాగే విటమిన్ సి బాగా రావాలి అని అంటే నిమ్మరసం యూస్ చేసి ఏవైనా డ్రింక్స్ చేసుకొని తాగొచ్చు. మజ్జిగలో జీలకర్ర లేదా జీలకర్ర పొడి వేసుకొని అది తాగినా కూడా మనకి డీహైడ్రేషన్ నుంచి కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. ఫ్రెష్గా ఉండే ఫ్రూట్ జ్యూసెస్ అంటే బయట దొరికే బాటిల్స్లో దొరికే జ్యూసెస్ కాకోకుండా మనం ఇంట్లో మనం చేసుకునే ఫ్రెష్ జ్యూసెస్ అన్నమాట, అవి తీసుకోవచ్చు. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటి లైక్ కీరా కానీ, తర్వాత పెరుగుతో కలిపిన సలాడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటుంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అన్నమాట, జస్ట్ లైక్ వాటర్ మిలన్, ఇలా కర్బూజాకాయ ఈ సమ్మర్లో ఎక్కువగా దొరుకుతాయి కదా, అవి సీజనల్ ఫ్రూట్స్ కూడా, అవి తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు డీహైడ్రేషన్ అయినప్పుడు మనం ఏమేం పనులు చేయాలో తెలుసుకుందాం, అలాగే ఏం పనులు చేయకూడదో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే అవసరమైతే తప్ప ఎండలో బయటకి ప్రయాణాలు పెట్టకోకూడదు. ఓకేనా, ఇంట్లో ఉన్నా కూడా స్వెట్ వస్తుంది కాదని చెప్పను, ఇంకా బయటికి వెళ్తే ఇంకా రేస్ మనకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి ఇంకా ప్రాబ్లం అయితే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మసాలా ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. చాలామంది ఎక్కువగా మసాలా వేసుకొని కూరలు వండుకుంటూ ఉంటారు. సో అది ఏంటంటే వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, సో దట్ మన బాడీలో వాటర్ అనేది ఇంకా తక్కువ అయిపోతూ ఉంటాయి. అలాగే కాఫీ, టీలు ఇవన్నీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. అంతేకాకుండా బయట దొరికే జంక్ ఫుడ్స్ జోలికి మనం అస్సలు వెళ్ళకుండా ఉంటే సమ్మర్లో చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇషా హోమ్ రెమెడీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?